కూడా ఈ పనిచేసేటువంటి ప్రభుత్వం మళ్ళీ ఉండాల్సినటువంటి. విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు 38 మంది లబ్ధిదారులకు 16,79,668 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు వైద్య సహాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వంలో ఆగిపోయిన చెక్కులను కూడా అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. యాజ్ యూజువల్గా ప్రతి నెల 2 సార్లు తగ్గకుండా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పెందుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా 36 చెక్కులు దగ్గర 17 లక్షల అమౌంట్తో మనం ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుని మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఇప్పించడం జరిగింది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఇది మనకెంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం. మరి పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది మా ఆఫీస్కి వచ్చి పెట్టుకునే విధంగా మోటివేట్ చేస్తున్న మీడియా మిత్రులకు మీ అందరికీ ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు పెరగటం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి అనుసంధానంగా మీరు చేస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టింది చూడకుండా కూడా ఈ పేదలను ఆదుకునే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేదవాడి పట్ల మీకున్న ప్రేమ, అభిమానం, మక్కువ దీని ద్వారా తేడతెల్లం అవుతూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ప్రతి పేదవాడి చెక్కు అందుకున్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు, ఆ కళ్ళల్లో తృప్తి అది